ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గుడ్ మార్నింగ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా ఆయన మన జీవితాల్లో చేసిన ఉపకారములను మేళ్లను మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. అన్నింటికన్నా గొప్ప ఉపకారం దేవుడు మన జీవితంలో చేసింది ఏంటో తెలుసా? మనకు ఆత్మరక్షణ ఇవ్వడం. నశించిపోయిన మనలను, పాప బంధకాల్లో పడి ఉన్న మనలను యేసు ప్రభు తన ప్రేమ ద్వారా లేవనెత్తి నాశనకరమైన గుంటల్లోంచి, జిగటగల దొంగ ఊబిలోంచి దేవుడు మనల్ని విడిపించి మన పాదములను బండ మీద స్థిరపరిచారు. ఆ కారణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. యేసుక్రీస్తు ప్రభు ఆరాధనీయుడు, ఆయన స్తుతి పాత్రుడు. సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని అనుదినము మనం ఆయన స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తున్నాము. మీలో చాలామంది ఆసక్తితో ఈ వాగ్దాన సందేశాలను వింటూ ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఈరోజు వాగ్దాన సందేశంగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 17 అండ్ వర్స్ 17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఒక చక్కని మాట భక్తుడు ఇక్కడ పలుకుతున్నాడు. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, దేవా నాకు అధైర్యాన్ని పుట్టింపకయ్యా. ఎందుకు పుట్టిస్తాడు దేవుడు అధైర్యాన్ని? ఖచ్చితంగా పుట్టించాడు ఆయన. నీవు ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయనను దుర్గముగా చేసుకున్నప్పుడు, ఆయన ఎప్పుడూ కూడా నీకు అధైర్యాన్ని పుట్టించడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు మనకి ఎప్పుడూ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు బెత్లెహేం పొలాల్లో. దేవుని దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి చుట్టూ వెలుగొచ్చినందువలన వారు మిక్కిలి భయపడ్డారని లేఖనాలు చెబుతున్నాయి. అప్పుడు వారికి ఇవ్వబడిన ఒక వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకుడి, భయపడకుడి, ఫియర్ నాట్, డోంట్ బి అఫ్రైడ్. బైబిల్ ఎన్నో చోట్ల ఈ వాగ్దానం స్పష్టంగా మనం చూస్తాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ వాగ్దానం 365 సార్లు ఉందని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. అంటే రోజుకు ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దని. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో భయం గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరో అన్నారు పూర్వదినాల్లో, ఈ ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టేసుకోండి అని. ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిందో లేదో తర్వాత సంగతి, కానీ మనిషి మాత్రం ప్రతిసారి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏదో రకమైన భయం మనిషిని వేధిస్తూ ఉంది. అయితే దేవుని లేఖనాల్లో మరలా ధైర్యపరుస్తున్న అంశం ఏంటంటే, దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఏ ఆత్మను ఇవ్వలేదట? పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలే. మరి ఆయన ఇవ్వంది మనం ఎందుకు తీసుకోవాలి? ఆయన ఇచ్చినవి తీసుకుందాం. దేవుడు ఇవ్వని వాటి కోసం ఎందుకు మన ఆరాటం, ఎందుకు మన పోరాటం? ఆయన ఇవ్వలేదు అంటున్నాడు. ఆయన పిరికితనం కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు అంటుంటే ప్రతిసారి పిరికితనాన్ని ఎందుకు మనం కోరుకుంటాం? ధైర్యంగా నిలబడదాం. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ అవమానం వచ్చినా నిలబడి గట్టిగా దేవుని కోసం ధైర్యంతో ఉండంతే. ప్రభువు చెప్పాడు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆత్మను తీసుకుందాం. శక్తిగల ఆత్మది, ధైర్యంతో నిలబడగలిగే ఆత్మను దేవుడు మనకిచ్చారు. ప్రభువా నీవే ఆపత్కాలమందు నాకు ఆశ్రయమై ఉన్నావు. కొన్నిసార్లు మన జీవితంలో ఆపదలు సంభవించవచ్చు. చాలామందిలో ప్రశ్న ఉంటుంది, నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయా? నీతిమంతులకి శ్రమలు వస్తాయా? నీతిమంతులు కూడా ఆపద కాలం ఉందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్లో అనేక సంఘటనలు, ఉదాహరణలుగా మనకు కనబడతాయి. యథార్థవంతుడును దేవుని దృష్టిలో చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగిన యోబు జీవితంలోనే శ్రమలు వచ్చాయి. అతడు కూడా ఆపదలు గుండా వెళ్ళాడు. దావీదు భక్తుడు కూడా ఒక సందర్భంలో, ప్రభువా నేను ఆపదలో ఉన్నాను అన్నాడు. పౌలు భక్తుడు నూతన నిబంధనలో దేవునికి చాలా దగ్గరగా జీవించి సువార్త భారాన్ని కలిగిన దైవజనుడు, అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సువార్తను ప్రకటించిన దైవజనుడు పౌలు కూడా నేను ఆపదల్లో ఉన్నాను అన్నాడు. ఆపదలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో రావచ్చు. యేసు ప్రభువును అంగీకరించినంత మాత్రాన ఆపదలు రావని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇక్కడున్న ఒక అద్భుతం ఏంటి అంటే, ఆ ఆపద సమయంలో నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, వాటి నుండి విడుదల చేసే దేవుడు, వాటి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పించి నిన్ను పరిపూర్ణతలోని దేవుడు నడిపించడానికి కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను, ఆపదలను దేవుడు అనుమతిస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా ఆపత్కాలంలో నీవే నాకు ఆశ్రయం ప్రభువా, నీ నామమే నా శరణం. క్రైస్ట్ టిప్ సెంటర్లో ఒక సహోదరుడు ఒకసారి ఏదో ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది.
చీకటి పడిపోయింది, ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు, నిర్మానుష్యమైన ప్రాంతం అది. సరే, అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా కొన్ని నక్కలు అతని మీద దాడి చేయడం ప్రారంభించాయి. ఒక నక్క అయితే దాన్ని ఈజీగా మనం వెళ్ళగొట్టేయచ్చు, కానీ ఒక గుంపుగా నక్కలు కనుక వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దాడి చేస్తాయి, ఇబ్బందులు గురి చేస్తాయి. ఒక్కడే ఉండిపోయాడు, చుట్టూ ఆ ఫాక్సెస్ అన్నీ కూడా అతని చుట్టూ చేరిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గట్టిగా అరిచాడట, యేసయ్యా నీవే నా ఆశ్రయం, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని గట్టిగా కేక వేసేసరికి అతడు అరిచి కళ్ళు తెరిసేసరికి అవన్నీ అక్కడ కనబడలేదు. ఎందుకు ఈ మాట చెబుతానంటే, కొన్నిసార్లు ఆ నక్కలు అతను చుట్టుముట్టినట్టుగానే కొంతమంది శత్రువులు మనం చుట్టుముట్టేస్తుంటారు. మనకు హాని చేయాలని, మన విశ్వాసాన్ని బలహీనపరచాలని, మన భక్తిని నిర్వీర్యం చేసేయాలని, దేవుని మీద మనకున్న ప్రేమను తగ్గించాలని చాలామంది నక్కల వలె మన చుట్టూ చేరి మనకు హాని చేయాలని, ఆపదల్లోకి మనల్ని నెట్టేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సమయంలో నీ దగ్గర నా దగ్గర ఉన్న ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా? యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉంది, ఆయన రక్తంలో శక్తి ఉంది. ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వచ్చాయి. ఆయన నామాన్ని ఉచ్చరించు, మహిమకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఆపద వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని కంగారు పడొద్దు, అటు ఇటు పరిగెత్తి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు, చెడు వ్యసనాల వైపుగా నువ్వు పరిగెత్తద్దు. అక్కడ ఆనందం ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పి లోక సంబంధం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆపద వచ్చినప్పుడు నిలబడి గట్టిగా దేవుని కోసం. ఆపత్కాలంలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనబడే ముగ్గురు యవనస్తులు ఎంత భయంకర ఆపద వారి జీవితంలోకి వచ్చిన ప్రభు కోసం నిలబడ్డారు. కాబట్టే ఈ రోజుకి వారి గురించి మనం మాట్లాడుకున్నాం. బహుశా ఆ కాలంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఉండుండొచ్చు, కానీ వారి గురించి ఎవరికీ తెలియదు. నీ జీవితంలో విశ్వాసంలో నిలబడడం ద్వారా, ప్రేమలో నిలబడడం ద్వారా, దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా ప్రభు కార్యాలు స్పష్టంగా నువ్వు జరిగిస్తావు. నీ తర్వాత తరాలు కూడా స్ఫూర్తిని పొందుతాయి నీ భక్తి జీవితాన్ని బట్టి. దేవా, నా ఆశ్రయము నీవే. ఆపద వచ్చినప్పుడు నీవు తప్ప నాకెవరు లేరు, నాకు అధైర్యం పుట్టించుకోమని భక్తుడు ప్రార్థించినట్టుగా మనం కూడా దేవుని వైపు చూద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాగ్దానాలే మా బలము, నీ వాగ్దానాలే మాకు జయము. అవును, దినము ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని ఉన్నతమైన మెట్ల మీదకి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ప్రపంచంలో ఆయా దేశాల నుండి, ఆ ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని కనెక్ట్ అయ్యారో వారందరినీ మీరు ముట్టండి నాయన, బలపరిచి లేవనెత్తండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని శక్తి చేత నింపి ధైర్యంతో నింపండి. ఆపదలు ఉన్న వారికి నీవే ఆశ్రయమిగా ఉండండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. కదిలించిందండి. ఎంత అంటే నేను చాలా వేదంతో వచ్చాను సన్నిధికి. దేవుడు చాలా నా హృదయాన్ని ఓదార్చాడు. నా కోసమే మాట్లాడినట్టు ఉంది రోజు వాక్యం అయితేనండి. దేవుని కృపను బట్టి దేవునికి, దైవజనులకి లెక్కలేని వందనాలు చెల్లించుకో. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.